ఇప్పుడు నేను మీకు ఒక గుండెకు హత్తుకునే కథ చెబుతాను. ఇది షణ్ముగం అనే వ్యక్తి కథ. ఈ నిజమైన కథని తన మాటల ద్వారా ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నాను. నా పేరు షణ్ముగం. నా ఈ కథ ఈ తరానికి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చదవాల్సిన, తెలుసుకోవాల్సిన నా జీవిత కథ ఇది. నేను మరణానికి ఇప్పుడు దగ్గరయ్యాను, కానీ నాకు దొరికిన ఓ అదృష్టాన్ని మీతో పంచుకోవాలి. ఈ జనరేషన్ అయితే ఇంకా చాలా తెలుసుకోవాల్సిన విషయం ఇది. మా రోజుల్లో మంచితనం స్థాయి ఎలా ఉంటుందో మీకు తెలియదు, అందుకే చెబుతున్నాను. నాకు అది బాగా గుర్తు. జీవితంలో మరిచిపోలేని రోజు డిసెంబర్ 21, 1946 మైలాపురంలోని వివేకానంద కాలేజీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం క్లాస్ స్టార్ట్ అయింది. నాకు 5 నిమిషాలు ఆలస్యమైంది. నేను వెళ్లేసరికి మా ఇంగ్లీష్ లెక్చరర్ సుబ్రహ్మణ్యం అప్పటికే క్లాస్ స్టార్ట్ చేసేశారు. ఆయన మా కాలేజీ వైస్ ప్రెసిడెంట్ కూడా. చాలా స్ట్రిక్ట్. ఏది తప్పినా పంక్చువాలిటీలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అంతేకాదు పిల్లలకు పాఠాలు చెబుతుంటే ప్రాణం పెట్టి వివరిస్తారు. కానీ ఆయనంటే భయం, అంతకుమించి అందరికీ గౌరవం. నేను క్లాస్ డోర్ దగ్గర నిలుచున్నాను. సార్ క్లాస్ చెబుతూ బోర్డు మీద రాస్తున్నారు. నా వైపు సీరియస్ గా చూశారు, కానీ ఏమీ అనలేదు. సారీ సార్, నాకు లేట్ అయింది, మరోసారి ఆలస్యం కాకుండా వస్తాను సార్ అన్నాను. ఆయన నా వైపు తీక్షణంగా చూస్తూ కమిన్, లంచ్ టైంలో నా ఆఫీస్ రూమ్ కి వచ్చి కలవమన్నారు. నాకు భయం వేసింది. ఏమంటారో అని నాకు కంగారు మొదలైంది. ఆ రోజు ఓ లెక్చరర్ రాలేదు, ఖాళీగా ఉన్నా. నేను తొందరగా వెళ్లి ఇంగ్లీష్ సార్ను కలిస్తే నా టెన్షన్ తగ్గిపోతుంది అనుకున్నాను. సరిగ్గా పీరియడ్ పూర్తి కాగానే 12:15 సార్ ఆఫీస్ లోకి వెళ్ళాను. ఏదో ఎగ్జామ్ పేపర్ చూస్తున్నారు సార్. నన్ను చూడగానే కమింగ్ షణ్ముగం అన్నారు. ఆయన కూల్ గా అనడంతో నా కంగారు కాస్త పోయింది. సారీ సార్, ఇవాళ ఇంటి దగ్గర కాస్త లేట్ అయింది. నడిచే దారిలో చెట్లు కొట్టేశారు. చాలా దూరం కదా సార్, రేపటి నుంచి ముందే వస్తాను సార్ అన్నాను. ఏంటి, మైలాపూర్ స్టేషన్ నుంచి ఇక్కడికి నడిచొస్తున్నావా? 8 కిలోమీటర్లు, మళ్ళీ వెళ్లేటప్పుడు మరో 8 కిలోమీటర్లు అని ఆశ్చర్యంగా అన్నారు సార్. అవును సార్, 6 నెలల నుంచి నేను నడిచి వస్తున్నాను. పాస్ కొనేంత స్తోమత నాకు లేదు సార్, తినడానికే లేదు. ఇప్పుడు దానికోసం 5 రూపాయలు పెట్టాలి. ఆ డబ్బుతో మా కుటుంబం 15 రోజులు బ్రతుకుతుందన్నాను. సార్ కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. వెంటనే బెల్ కొట్టి ప్యూన్ని పిలిచారు సార్. 10 రూపాయలు ప్యూన్కి ఇచ్చి, ఇతనికి పాస్ కొనిపెట్టు, ఇప్పుడే, ఆలస్యం చేయొద్దు. నువ్వు ఆలస్యం చేస్తే మళ్ళీ 8 కిలోమీటర్లు నడవాలి, అందుకే ఇప్పుడే చేయమన్నారు సారు. అంతేకాదు ఒకవేళ లేట్ అయితే ఆఫీస్ దగ్గర ఉన్న ఒక సైకిల్ ని కూడా ఇప్పించమన్నారు. ప్యూన్తో నేను కలిసి వెళ్లి పాస్ కొన్నాను. మిగతా డబ్బులు ఇవ్వబోగా వద్దులే షణ్ముగం, ఖర్చులకు ఉంచుకోమన్నారు సారు. నేను నమస్కరించి వెళ్లిపోబోతున్నాను. సార్ మళ్ళీ పిలిచారు. బాగా చదువుకో, నీకు డబ్బులు కావాలంటే మీ నాన్నను ఇబ్బంది పెట్టకు. ఏ రోజు కూడా డబ్బుల గురించి మీ నాన్నను అడగద్దు. నీకు డబ్బు కావాలంటే నా క్వార్టర్స్ కి రా. నేను లేననుకో, నా టేబుల్ డ్రాయర్ ఓపెన్ చేసేయి. నీ పేరు మీద చెక్కులు రాసి పెడతాను. నీకు కావలసినంత రాసుకొని డ్రా చేసేసుకో, కానీ బాగా చదువుకోవాలి అన్నారు సార్. అంతే, ఆ మాటలకి నేను వెళ్లి సార్ కాళ్ళ మీద పడాలనుకున్నాను. అప్పటికే నా కళ్ళలో నుంచి వస్తున్న నీళ్లను చూసి సుబ్రహ్మణ్యం సారు ఇక క్లాసుకి వెళ్ళమన్నారు. ఆయనెవరు, నేనెవరు? ఇంత నమ్మకం ఏంటి? నేను మోసం చేస్తే చాలు, కొన్నాళ్లు హాయిగా బ్రతకొచ్చేమో. కానీ సార్ నా కష్టాన్ని చూశారేమో. ఈ ప్రేమ ఎందుకు చూపించారు? 6 నెలల పరిచయం, అది కూడా నా పేరు మాత్రమే తెలుసు. నేను ఇంటికి వెళ్లే వరకు ఆ సంఘటన తలుచుకుంటూ ఏడ్చేశాను. అలా వెళ్ళగానే మా అమ్మ నా కన్నీళ్లను చూసింది. ఏంట్రా కళ్ళు ఎరిపెక్కాయని అడిగింది. మా సార్ పాస్ కొని పెట్టారమ్మా అని గట్టిగా ఏడ్చేశాను. అప్పుడు గాని నాకు ఆ బాధ, ప్రేమ తగ్గలేదు. ఇక నా చదువు నేను కొనసాగించాను. ఇంటర్ పూర్తి చేయగానే సర్టిఫికేట్ తీసుకునేందుకు కాలేజీకి వెళ్ళాను. ఆయన నా కోసం ఎదురు చూస్తున్నారు. వెంటనే ప్యూన్ని పిలిచి హాస్టల్లో చేర్పించిరా, నేను మాట్లాడి వచ్చానని చెప్పారు సార్. ప్యూన్ సరే సార్ అన్నాడు. నా హాస్టల్ ఫీజు మొత్తం ఆయనే చెల్లించేశారు. ఎగ్జామ్ ఫీజు కూడా నేనే కడతానన్నారు ఆయన. ఆ 3 ఏళ్ల చదువు మొత్తం ఖర్చు సారే పెట్టేసుకున్నారు. నా మీద ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారో కూడా నాకు తెలియదు. కానీ ఇక సార్ దగ్గర నేను డబ్బులు తీసుకోవద్దని మనసులో అనుకున్నాను. ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. అయినా సరే నేను అడగకపోయినా ఎప్పుడు కలిసినా సరే మొదట చిరునవ్వుతో పలకరించేవారు సార్. తన జేబులో 10 రూపాయలు తీసి నా జేబులో పెట్టేవారు. నాన్న కూడా ఇంత ప్రేమ ఎప్పుడూ చూపించలేదు. ఆ రోజుల్లో 10 రూపాయలంటే నాకు నెల ఖర్చులు లగ్జరీగా ఖర్చు పెట్టుకున్నా మిగిలేవి. 1955లో జూన్ 18న నేను కోయంబత్తూరులోని శ్రీరామకృష్ణ మిషన్ ఎడ్యుకేషన్ లో కాలేజీలో చేరాను. ఆ తర్వాత ఆశీస్సులు తీసుకుందామని సార్ దగ్గరికి వెళ్ళాను. అయితే సార్ రిటైర్ అయ్యారని తెలిసింది. ప్యూన్ దగ్గర వెంటనే అడ్రస్ కూడా తీసుకున్నాను. లేఖ కూడా రాసేశాను. నా జీవితం గురించి రాశాను. సార్, నాకు శాలరీ 185 రూపాయలు, హాస్టల్ ఖర్చులు అమ్మా నాన్నకు పంపగా ఇంకా 25 రూపాయలు మిగులుతున్నాయి. మీ దగ్గర చాలా డబ్బులు నేను తీసుకున్నాను సార్, అన్నీ రాసి పెట్టాను.
మొత్తం 350 రూపాయలు. ఆ డబ్బు మొత్తం మీకు 14 నెలల్లో తీర్చేస్తాను సార్, మీరు అనుమతించగలరని కోరుతున్నారని లేఖ రాశాను. నాగపట్నంలో వ్యవసాయం చేసుకుంటూ రిటైర్మెంట్ జీవితాన్ని హాయిగా గడుపుతున్నారు సుబ్రహ్మణ్యం సార్. నేను సార్ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాను. సరిగ్గా వారం తర్వాత నాకు సార్ నుంచి రిప్లై వచ్చింది. మొదట పదం చదవగానే నాకు కన్నీళ్లు ఉబికి వచ్చేశాయి. కనిపిస్తే చిరునవ్వుతో పలకరించే సార్ ఈసారి లేఖలో మై డియర్ సన్ షణ్ముగం అని రాశారు. ఆ పదం చూడగానే నాకు తెలియకుండానే ఏడుపొచ్చేసింది. షణ్ముగం, తండ్రి పెట్టిన ఖర్చును కొడుకు తిరిగి చెల్లిస్తాడా? సుఖ సంతోషాలతో బ్రతుకు, అదే నాకు నువ్విచ్చే డబ్బు, అసలు ఈ డబ్బు గురించి వదిలేయ్ అని రాశారు. ఆ లేఖ చదువుతూ 100 సార్లు ఏడ్చాను. నేటికి ఆ లేఖ నా పక్కనే ఉంది. అప్పుడు గాని నాకు అర్థం కాలేదు. నాలాంటి పేద పిల్లలకు సాయం చేయడం మొదలు పెట్టాను. అదే నేను నా గురువుకు రుణం తీర్చే పద్ధతి. ఆయన సాయానికి విలువ కట్టలేను. అందుకే నేటికి నాకు చేతనైనంత సాయం చేస్తున్నాను. మాది ఏ జన్మల బంధమో నాకు తెలియదు, కానీ ఆయన లేకపోతే నా జీవితమే లేదు. అందుకే తోచినంత సాయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నా జీవితంలో జరిగిన అపురూపమైన కథ ఇది. మీరు స్థితిమంతులైతే గనక మంచివారికి సాయం చేయండి. అదే నేను కూడా కోరుకునేది. ఆ దేవుడిని తొందరగా కలుసుకోవాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. మీ షణ్ముగం. సుబ్రహ్మణ్యం సార్కు ఇష్టమైన మెచ్చిన శిష్యుడిని కూడా నేనే. అది నాకు బిరుదు లాంటిది అని రాసుకొచ్చారు షణ్ముగం. చాలా ఏళ్ల క్రితం కేంద్రీయ విద్యాలయం ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా పనిచేశారు ఆయన. రిటైర్ అయిన షణ్ముగం మనవడు మనవరాళ్లతో మరో తరంతో కూడా నవ్వుతూ గడుపుతున్నారు ఆయన. ఆయన జీవితంలో జరిగిన అతి ముఖ్యమైన సంఘటన ఇది. మరి మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటన ఉందా? కామెంట్ ద్వారా తెలియజేయండి. వీలైతే మాకు మెయిల్ చేయండి. ఒకవేళ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేయాలనుకున్నా కూడా మాకు తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.